ఆ విశ్వంలో నిండిపోయిన ఏ గ్రహాల్లో అయినా ఏ లోకాల్లో అయినా ఎక్కడైనా ఉండొచ్చు. అన్నీ కలిపే విశ్వం. ఆ విశ్వంలో ఉంటారు కాబట్టి మన యొక్క భావనాశక్తి సంకల్పం ఆ విశ్వ చైతన్యతలో తదేకంగా ప్రసారం జరిగినప్పుడు కొంతకాలానికి ఆ విశ్వాత్మలతో అనుసంధానం ఏర్పడింది. ఎప్పుడైతే అలా ఏర్పడిద్దో మనకి ఆ కనెక్షన్ వలన దర్శనం కలగటాలు మొదలవుతాయి. అలానే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, శక్తి, అనుగ్రహాలు రావడం మొదలవుతాయి. ఇదంతా ఒక దీర్ఘకాలిక సాధనా ప్రణాళిక పరంపర అన్నమాట. అందువలన సాధనని గొప్ప లక్ష్యంగా తీసుకోవాలి. ఒకరోజు వచ్చాము, విన్నాము, ఏదో దెబ్బ 4 ప్రశ్నలు అడిగాము అన్నట్టు కాదు. గొప్ప లక్ష్యంగా తీసుకోవాలి. ఆ లక్ష్యం